స్తోత్రాలు. ఎవరు ప్రేమిస్తుండ్రో లేదో కానీ నువ్వు ప్రేమిస్తున్నావు నాయన. నీ ప్రేమకై వందనాలు, నీ జాలికై, నీ దయకై, నీ కృపకై వందనాలు. ఈ ఆరాధనలో నువ్వు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రేమను అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అంచెలంచెలుగా పెట్టాడు. ఏమన్నాడంటే 6వ వచనంలో మనము బలహీనులమై ఉండగా భక్తిహీనుల కొరకు ప్రాణత్యాగం చేసి, అంటే మనం బలహీనతలో ఉన్నా భక్తిహీనతలో ఉన్నా ఆయన ప్రేమ మారలే. భాష అర్థమైందా? మనము బలహీనతలో ఉన్నా భక్తిహీనతలో ఉన్నా ఆయన ప్రేమ ఏమవ్వలేదంట, మారలే. ఆయన మన కొరకై ఆ ప్రేమతోనే ప్రాణత్యాగం చేశాడు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడేమంటున్నాడు పాపం అమ్మా 8వ వచనంలో, మనం ఇంకనూ పాపములో ఉంటుండగానే, ఒకవేళ అమ్మా ఘోరమైన పాపాలు నువ్వు చేస్తున్నా, ఘోరమైన తప్పిదాల్లో నువ్వు ఉన్నా, గ్లోరీ టు గాడ్, మన పాపాలను బట్టి ఆయన విసుక్కోకుండా, మన పాపాలను బట్టి మనల్ని అసహించుకోకుండా మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్దామా? ఆయన అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చా అంటాడు. నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వచ్చాను అంటున్నాడు. కనుక ఏ పాపంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్దామా? సో నీ స్థితిని బట్టి ఆయన మారదు ప్రేమ, నీ పరిస్థితిని బట్టి ఆయన మారడు. ఇంకా అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, నీవు శత్రువులుగా ఉన్నప్పటికీ, స్తోత్రాలు, నీవు శత్రువుగా ఒకవేళ ఆయన దుఃఖపెట్టే కార్యాలు, ఆయన బాధపెట్టే కార్యాలు నువ్వు చేస్తున్నా ఆయన మాత్రం ప్రేమించడం మానటంలే. కనుక మన పరిస్థితులు ఆయన ప్రేమను మార్చవు. మన పరిస్థితులు, మన స్థితిగతులు ఆయన పరిస్థితిని ఏం చేయవమ్మా, మార్చవు. నువ్వు ఎలాగున్నా ప్రేమించే దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే దేవుడు. అందును బట్టి మనం దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. కొంతమంది అనుకుంటారు, నేను పేదోడిని నన్ను ఏం ప్రేమిస్తాడయ్య గారు, డబ్బు కలిగిన వాళ్ళకే దేవుడు అని. ఆ దేవుళ్ళు వేరే, వాళ్ళ గురించి మనకొద్దు. కానీ మన యేసయ్య దేనుడను దరిద్రులను పెంటకుప్పమించి లేవనెత్తాలని ఆయనే దరిద్రుడైపోయాడు. మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడైపోయాడు. పాపం అర్థమైందా? పాపం పేద విధవరాలు 2 కాసులు వేస్తే అదే గొప్పదంటుండ ఆయన. ధనవంతులు ఇచ్చిన డబ్బు గొప్పదనలే, పేద విధవరాలు ఇచ్చిన 2 కాసులే గొప్పదంటున్నా యేసయ్య. నువ్వు పేదరాలు అవుగాక, నువ్వు పేదడు అవుగాక, నువ్వు దరిద్రుడివి దరిద్రురాలు అవుగాక, నీ పరిస్థితి ఎలాగున్నా, నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోరమైన పాపివైనా, అయ్యో 6 పెనిమిట్లు మార్చిన సమరయ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళి యాకోబు బావి దగ్గర ఆమెను సంధించి మార్చాడే. హల్లెలూయా చెప్దామా? శానా అనే దయ్యాలు పట్టినోడిని సమాధుల దగ్గరికి వెళ్ళి దర్శించి ఆయన పలకరించాడే, దయ్యాలు ఎల్లగొట్టాడే. ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసయ్య నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు. ఎటువంటి వ్యాధినైనా, ఏ మంత్రపు కట్లనైనను తెంచివేయును, ఎటువంటి వ్యాధినైనను బాగు చేయను, ఏ మంత్రపు కట్లనైనను తెంచివేయును, దయ్యములను వెళ్ళగొట్టి నెమ్మదినిచ్చే దేవుడు, దయ్యములను వెళ్ళగొట్టి నెమ్మదినిచ్చే దేవుడు, కరుణించు
ప్రార్థించును. యేసు వైపు చూస్తే ఏ కష్టాలుండవు, ఆ ప్రభువును ప్రార్థిస్తే ఆపదలుండవు. యేసు వైపు చూస్తే ఏ కష్టాలుండవు, ఆ ప్రభువును ప్రార్థిస్తే ఆపదలుండవు. కష్టాలైనా కన్నీరైనా దుఃఖవ్యాధి బాధలైనా, కష్టాలైనా కన్నీరైనా దుఃఖవ్యాధి బాధలైనా ఆ యేసే అండగా ఉండి ఆదరించి నడిపించును. ఆ యేసే అండగా ఉండి ఆదరించును. ఆ యేసే తోడుగా ఉండి నడిపించును. అంచేత ఏ పరిస్థితి అయినా వదలక ప్రేమించే దేవుడు మన దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట శాశ్వతమైన ప్రేమతో ఇక్కడ ఏమన్నాడంటే, ఆ చెప్పడమే చాలా కాలం కిందట చెప్పిండంట, ఇప్పుడు కొత్తగా చెప్పటంలా, చాలా కాలం కిందటే చెప్పాడంటే ఏమనంటే శాశ్వతమైన ప్రేమతో స్తోత్రం. అబ్బా, అదే చాలా కాలం కిందటే చెప్పిన మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. కనుక ప్రేమ మారదు, యేసయ్య ప్రేమ మారదు. నేను ఇవ్వలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా, నేను రాలేకపోతున్నా, లేకపోతే నేను బలహీనురాలిని, నేను పాపంలో ఉన్నా, నేను ఒక్కటి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన దూరస్తులకి సమీపస్తులకి దేవుడయ్యి ఉన్నా. అందరికీ నేను మనవి చేస్తున్నా, సౌండ్ పెట్టుకో కనుక అందరికీ నేను మనవి చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు మన యేసయ్య. శాశ్వతమైన ప్రేమ, అది మామూలు ప్రేమ కాదంట. ఆయన ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ నీ మీద ఆయన పెట్టుకున్నాడు. ఇక ముందుకు వెళ్దాం ప్రియులారా. అంత మాత్రం కాదు, ఆ యొక్క రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల్లో అమ్మా జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను లోతైనను మరి ఏదైనను ఎవరు కూడా, రెండోది ఏది కూడా మనల్ని దూరం చేయలేదన్నాడు. ఇక్కడ ఎవరు కూడా, వాళ్ళ అధికారులు అవని, వాళ్ళ బంధువులు అవని, వాళ్ళ తోబట్టువులు అవని, తోడబుట్టిన వాళ్ళు అవని, ఎవరు కూడా యేసయ్య ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేరు. ఇంకో సంగతి ఏంటంటే, అందరికంటే యేసయ్య నిన్ను ఎక్కువగా ప్రేమిస్తా. అబ్రహామును లోతు విడిచిపోగానే దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నేను నీకు తోడై ఉన్నానన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడిని తల్లిదండ్రులు దూరం చేసినా, వాళ్ళు వెలివేసినా యేసయ్య పలకరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడు. చెప్పండి, నువ్వు యేసయ్యకి కావాలి, నువ్వు యేసయ్యకి కావాలి, నువ్వు యేసయ్యకి కావాలి. అందును బట్టి ప్రభుకి స్తోత్రాలు. కనుక దేవుని జనాంగమా, అందుకే ఇప్పుడు పాడండి అమ్మా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు
చెల్లికున్నానా నీ ప్రేమ అన్నకున్నానా నీ ప్రేమ కన్న తండ్రికున్నానా నీ ప్రేమ అన్నకున్నానా నీ ప్రేమ కన్న తండ్రికున్నానా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. కనుక ఎవరికీ లేని ఆ ప్రేమ యేసయ్యకు మాత్రం నీ మీద ఉందమ్మా. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకో, ఆ ప్రేమను నువ్వు తృణీకరించబాక. కనుక ఆ ప్రేమ నుండి ఎవ్వరూ మనల్ని ఎడబాయలేరు, దూరపరచలేరు. అందుకే ఆ రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, వీటన్నిటి నుండి 37వ వచనం, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అమ్మా బాధ రాని, కష్టం రాని, వ్యాధి రాని, కోపం రాని, అవమానం రాని, నిందలు రాని అన్నిటిలో జయం అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించబడ్డా. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తుండో ప్రేమిస్తాడు. కనుక దేవుని జనాంగం నిజంగా ఆయన ప్రేమించి ఉండకపోతే ఆ పరిస్థితుల్లో, ఇప్పుడు క్రిటికల్ వార్డులో ఉన్నాము, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాము, అనారోగ్యంతో ఉన్న పరిస్థితులు, అమ్మ ఇప్పుడు పాపం మన రాణమ్మ సీరియస్ అయి ఇదైన పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో దేవుడు కాపాడుండకపోతే. అందుకే అమ్మ యెషయా గ్రంథంలో ఆ మాట అంటూ ఉన్నాడు చూడండి. 38వ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా భక్తుడు, హిజ్కియా రాజు అంటున్న మాట అక్కడ చూద్దాం. ఏం జాగ్రత్తగా చదవమన్నది మాత్రం చదవండి అమ్మా. 17వ వచనంలో ఉండమ్మా. అక్కడ ఏమన్నాడంటే అమ్మా 38:17, నీ ప్రేమ చేత నా ప్రాణమును, అబ్బా చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఆ యాక్సిడెంట్ అయ్యి ఉండేది కదా హైవేలో. నీ ప్రేమ చేత చచ్చిపోకుండా కాపాడిండే. హల్లెలూయా. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనము గోతికి వెళ్ళకుండా విడిపించున్నా. కనుక అమ్మా ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను కాకపోతే వండర్ఫుల్గా అంటాడు, మన్ను నిన్ను స్తుతించుడా, పాతాళం నిన్ను స్తుతించుడా, చచ్చిపోయిన వాళ్ళు నిన్ను స్తుతిస్తారా? అయ్యా నేను కాకపోతే ఎవరు స్తుతిస్తారయ్యా? అమ్మా సహోదరి సహోదరులారా, కోటాలకి రాకుండా ఇళ్లలో ఉంటున్న వారులారా, నువ్వు కాకపోతే ఎవరమ్మా దేవుణ్ణి స్తుతిస్తారో? గ్లోరీ టు గాడ్. నీ ప్రేమ చేత నా ప్రాణమును ఆ గోతు నుండి నన్ను కాపాడావే. ప్రియ సహోదరి, ప్రియ దేవుడు కానీ కాపాడుండకపోతే ఈరోజు మనం, అందుకే అక్కడ అంటున్న మాట, నేను సజీవుడునాయ్ అమ్మా. ఈ దినమున అడేమన్నాడమ్మా, ఈ దినమున అమ్మా బైబిల్ ఉన్నది చూడండి అమ్మా, ఈ దినమున నేను సజీవుడునాయ్, లేకపోతే చచ్చిపోయిండేవాడిని. ఈ దినమున నేను సజీవుడనాయ్. మీరు ఎలాగేళ్లలో ఉంటున్నారో, మీరు ఎలాగా ఆరాధన చేయకుండా ఉంటున్నారో, మీరు ఎట్టాగా
పాపం ఆలస్యంగా వస్తుండ్రు నాకైతే తెలియటంలేమ్మా. నువ్వు స్తుతించకుండా ఎలాగ ఉండగలుగుతున్నావు? హల్లెలూయా చెప్తామా? ఏమై ఉండేవాళ్ళమ్మా ఆయన ప్రేమించకపోతే? వాడంటున్నాడు నీ ప్రేమ చేత, మా ఏమన్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును స్తోత్రాలు నేను. అందుకంటాడు సజీవులే కదా. అప్పుడు దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు, ఆరాధనకి రానోళ్ళు అంతా ఎవరో చచ్చిపోయిన వాళ్ళు కదా. పక్కన వాళ్ళు డైరెక్ట్గా అడగండి ధైర్యంగా, నువ్వు బతుకున్నావా చచ్చిపోయినావా అని అడగండి. సజీవులే కదా, సజీవులే కదా. ఎవరు స్తుతిస్తారు? సజీవులు, బతుకున్నాళ్ళు. ఈరోజు మనం బాగున్నామంటే, ఈరోజు మనం బతుకున్నామంటే ఆయన కృపే కదా. గ్లోరీ టు గాడ్. సజీవులే కదా. అందుకో మాట అంటాడు అక్కడ, నా జీవితకాలం అంతా హల్లెలూయా చెప్దామా. నేను ఎట్టాగా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అంచేత అక్కడ కూడా నిన్ను ప్రేమించి ఆ టైంలో ఆ స్థితిలో డాక్టర్లే చెయ్యెత్తేసిన నా యేసయ్య చెయ్యెత్తకుండా కాపాడి తీసుకొచ్చినాడు ఆయన. హల్లెలూయా చెప్దామా. డాక్టర్లే అయిపోయిందన్న దేవుడు మాత్రం ఆగో అని చెప్పి నిలబెట్టి తీసుకొచ్చినాడు. అందును బట్టి దేవుడికి స్తోత్రాలు. నిజంగా ఏమై ఉండేవాళ్ళము. అమ్మ మీరు అనుకుంటున్నారు, కొంతమంది అనుకోవచ్చేమో, అయ్యగారు మేము హాస్పిటల్కి అడ్మిట్ అవ్వలే. మా హాస్పిటల్ దాకా హాస్పిటల్కి మేము అడ్మిట్ అవ్వలే, లేకపోతే మేమేం సీరియస్గా అనారోగ్యాలు పాలవలే. అంతవరకు అక్కర్లేమా. మీ కుటుంబాల్లో బాధలు వచ్చినప్పుడు, మా కష్టాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, మొన్న ఒక సంఘటన చేస్తే నాకు భయం వేసింది నిజంగా. ఆంధ్రాలో తన కూతుర్ని ఇచ్చినారు పాపం. ఆ కూతుర్నిస్తే ఆ భర్త తాగేసి గొడ్డలంట, తమిళ్లో ఏమంటారు తెలియ గొడ్డల్ని, గొడ్డలెత్తి తల మీద కొట్టబోయిందంట. జాగ్రత్తగా రండమ్మా. తాగేసిన మైకంలో గొడ్డలెత్తి తల మీద కొట్టబోయిండు. ఒక్క నిమిషం లేట్ అయినా తల పగిలిపోయిండేది, 2 ముక్కలైంది. కరెక్ట్ టైంకి ఆ నాన్న నిలబడ్డాడు అక్కడ. ఎందుకో పాప ఎలాగుందో అని చూడడానికి వెళ్ళాడు. పాప కరెక్ట్గా వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళడం, అతగాడు తన కూతుర్ని గొడ్డలతో తల మీద కొట్టబోయినాడు. అట్టా చేయబట్టి ఆపాడు. బరబరబర కూతుర్ని ఇంటికి తెచ్చేసినాడు. అంతే. వద్దు నీ భర్తలు కోపగించుకున్నప్పుడు, నీ ఇంట్లో అత్తామామలు చెలరేగినప్పుడు, నీ కోడలు చెలరేగినప్పుడు, పరిస్థితులు ఇదైనప్పుడు కాపాడి ఉండకపోతే ఎవరో ఈరోజు నువ్వు మట్టిలో కలిసిపోయిండేదానివి కదా. ఈ రోజులో మట్టిలో కలిసిపోయిండేవాడు కదా. కృప, ఆ ప్రేమ నువ్వు అర్థం చే. నీ కోటాలకు రావాలంటే నిర్లక్ష్యమా, సన్నిధికి రావాలంటే అలక్ష్యమా. స్తోత్రాలు. ఎట్టనైనా
ప్రేమ యేసుని ప్రేమ అది ఎన్నడు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎన్నడు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది. ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది. నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు.
అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.